హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణికోలా. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. లైనింగ్ బ్లౌజ్కి అయితే లైనింగ్ని ఫస్ట్ వాష్ చేసుకోండి. లైనింగ్ కార్నర్స్ 4 సైడ్లు కూడా ఈక్వల్గా పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే క్రాస్లు ఎక్కువగా పోయి క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వాష్ చేశాక ఆరిపోయిన తర్వాత క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజు అంటే మెయిన్ బ్లౌజు, మనం ఏ బ్లౌజుతో కొలుస్తున్నామో ఆ బ్లౌజ్ యొక్క కొలతలు ఫస్ట్ బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరకు స్ట్రైట్గా పట్టుకుంటే మీకు బ్లౌజు పొడవు అనేది వస్తుంది. దీన్ని బ్లౌజ్ లెంత్ అని కూడా అంటారు. బ్లౌజు పొడవు నాకు 13 ఇంచెస్ అనేది వచ్చింది. క్లాత్ని ఫోల్డ్ చేశాక 1/2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. అక్కడ నుంచి 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటూ షోల్డర్ అంటే ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ రెండు కలిపి కుడతాం కదా, దాన్ని షోల్డర్ జాయింట్ అంటాం. అక్కడ ఒక 1/2 ఇంచు అంటే ఇక్కడ ఒక 1/2, మిడిల్లో 13, పైకి ఒక 1/2 ఇంచు, మొత్తం నాకు 14 ఇంచెస్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చిందండి. నెక్స్ట్ మనం ఫుల్ షోల్డర్ని కొలుస్తున్నాను. ఎలా అంటే ఇక్కడ చూడండి, హ్యాండ్స్ మనం జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఈ చివరి హ్యాండ్ వరకు మనం చూసుకుంటే నాకు 10 ఇంచెస్ అనేది వచ్చింది. షోల్డర్ ఎప్పుడు కూడా 10/2 చేయాలండి. 5 ఇంచెస్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్లో ఉంది కదా, అందుకే 5 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ కూడా 5 ఇంచెస్ అని. అక్కడ నుంచి మనకి కింది భాగం ఎంత ఉందో అదే సేమ్ టు కొంచెం ముందుకు పెంచండి. పెంచుకుంటూ స్కేల్ పెట్టి మార్కింగ్ అనేది వేసుకోండి. మనం ఎల్ షేపు డ్రా చేశాక అక్కడ 1 ఇంచెస్కి కార్నర్లో 1 ఇంచెస్కి మార్కింగ్ వేయండి. మనకి నడుము లూజు ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. నేను తీసుకున్న బ్లౌజు 13 ఇంచెస్ బ్లౌజ్ అండి. 30లో నుంచి 30/4 చేస్తే మనకి బ్యాక్ పార్ట్కి 15 ఇంచెస్ వస్తుంది. మనం ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 15/2 చేశాను. 15/2 అంటే 7 ఇంచెస్, 7.5. 7.5కి ప్లస్ మనము డాట్స్ అనేవి వేస్తాం కదా, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అంటే మనము 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. 7.5 ప్లస్ 2 ప్లస్ ఖర్చులు మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో అంత. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి 7.5 ప్లస్ 2 ప్లస్ 1 మొత్తం నాకు ఇక్కడ 10.5 అనేది క్లాత్ అనేది వచ్చిందండి. సేమ్ అదే మార్కింగ్ని నేను ఇక్కడ బ్లౌజు పై కూడా మీకు చూపించాను. చూడండి నీట్గా. కొత్త వారికి అయితే చాలా ఈజీగా అనేది అర్థం అవటానికే నేను ఈ వీడియో చేశానండి. నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఉల్టా తిప్పండి. వేస్తే లోపల సైడు మార్కింగ్ని కొలవండి. షోల్డర్ దగ్గర నుంచి చంకలో కుట్టు మార్కింగు నేను చూపిస్తున్నాను చూడండి. మార్కింగు ఎంత వచ్చిందో కొలవండి టేప్తోని. నాకైతే 8 ఇంచెస్ అనేది వచ్చిందండి. 8కి ప్లస్ 1 చేస్తే 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. నాకు చెస్ట్ అనేది వచ్చిందండి. నడుముని చెస్ట్ని ఈక్వల్గా కలుపుకోండి. మనము ఆర్మ్ దగ్గర 1 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 1 ఇంచెస్ తర్వాత అవతల వైపు ఎల్ షేప్లో 2.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. పైనుంచి పై డాటు, కార్నర్ డాటు, నెక్స్ట్ మనకి చెస్ట్, ఈ 3 కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా కర్వ్ స్కేల్ని యూస్ చేసి రౌండ్ అనేది తిప్పండి. మీకు రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చి చూడండి, నేను చూపిస్తున్నాను. 1 ఇంచెస్ అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ రాసి కూడా చూపిస్తున్నాను. ఇది చెస్ట్, ఇది ఖర్చు. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుతూ రౌండ్ అనేది క్లారిటీ నీట్గా తీయండి. రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో వచ్చాక మనం ఇంతకు ముందు కొలుచుకున్నాం కదా ఆది బ్లౌజ్ని, ఆ బ్లౌజ్తో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగు వచ్చిందో లేదో చెక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నడుమును చూడండి. నడుము నాకు 3.5 అనేది ఉంది, అంటే 3.5. కిందికి ఒక 1/2 ఇంచెస్ వదిలేసి 3.5కి పైకి మార్కింగ్ వేసుకోండి. నెక్స్ట్ మన హెమ్మింగ్ అయితే హెమ్మింగు
లేకపోతే ఇలా పైపింగ్ అయితే పైపింగ్ వేస్తాం కదండి, నేను చూపిస్తున్నట్లు అలా ఫోల్డ్ చేసి లోపలికి కుడతాం కదా, దానికోసం అనేది ఈ 1/2 ఇంచెస్ ఇలా తీసుకున్నాక మనము ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ డాట్ నుంచి హ్యాండ్ జాయింట్ దగ్గర వరకు మనకు 2.5 అనేది వచ్చింది. అదే 2.5కి ఇటు సైడ్ 1/2 ఇంచ్, అటు సైడ్ 1/2 ఇంచ్, మొత్తం 3.5 అనేది పెట్టుకోండి. 5 పాయింట్లోని 3.5 పోతే నాకు ఇక్కడ 1.7 1.5 ఇంచెస్ అనేది ఉంది. అదే 1.5కి నడుము దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి, ఎక్స్ట్రా అంటే దానికి యాడ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోండి. మనము ఇంతకు ముందు గీచిన 1/2 ఇంచ్ దగ్గర నుంచి పైన నెక్ దగ్గర నుంచి క్రాస్గా ఈ 2 పాయింట్లని కలపండి. కలిపితే మనకి రౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచెస్కి ఆ ఎల్ షేప్లో 1/2 ఇంచ్కి రౌండ్ అనేది గీయండి. 1/2 ఇంచెస్కి పెట్టుకోండి చాలు. మనము హెమ్మింగ్ అనేది చేతి పట్టి చేస్తాం కదండి, లేకపోతే పైపింగ్ అనేది వేస్తాం కదా, ఏది వేసినా సరే 1/2 ఇంచెస్ అనేది లోపలికి ఫోల్డింగ్ అనేది అవుతుంది కాబట్టి మనకి 1/2 ఇంచ్ క్లాత్ కావాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా నెక్స్ట్ అదే అక్కడ షోల్డర్ని పట్టుకొని ఈ నడుము రౌండ్ అనేది ఎంత ఉందో మిడిల్కి ఒక మార్క్ అనేది వేసుకోండి. మనం షోల్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ వేసిన దగ్గర వరకు టేప్తో కొలుచుకుంటే ఎంత పొడవు ఉందో 11 ఇంచెస్ వచ్చిందండి నాకైతే. అదే 11 ఇంచెస్ మనము క్లాత్ మీద ఎలా కొలిచామో సేమ్ అలాగే 1/2 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి అలా క్రాస్గా పెట్టుకుంటూ చూడండి 11 ఇంచెస్ అనేది వచ్చింది. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా 1/2 ఇంచ్ కరెక్ట్ పెట్టుకుంటే మీకు 11 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది వచ్చింది, రౌండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీకు షోల్డర్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది. భుజాలు ఏమీ జారకుండా ఉంటుంది. చాలామంది నాకు భుజాలు జారిపోతున్నాయి అంటారు కదా, అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా నెక్ని చెక్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ మనం ఇక్కడ నడుము దగ్గర నుంచి 3 ఇంచెస్కి పైకి 3.5 ఇంచెస్కి అంటే 1/2 ఇంచ్ అనేది బెల్ట్ పార్ట్ ఉంటుంది కానీ అందులో కలిసిపోతుంది కాబట్టి 3 ఇంచెస్కి 1/2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటూ ఇలా నడుము డాట్ అనేది తీసుకోండి. కట్ చేసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. మీకు రౌండ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇంతకు ముందు కొలుచుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుంచి ఉల్టా తిప్పి, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఇలా వస్తే మీకు చంకలో ముడతలు రాకుండా, చెస్ట్ దగ్గర నుంచి చంక పాటు టైట్గా లాక్కుండా ఉంటుంది. ఈ టిప్ అనేది ఇక్కడ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కటింగ్ చేసుకోవటమే. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇది స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా క్లాత్ని యూజ్ చేసి ఇలా కట్ చేయండి. మీకు ప్రాక్టీస్ అనేది రోజుకి ఒక 20 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.